హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ కార్ బజార్. ఈరోజు అయితే మనం ఉస్నాబాద్లో మన ఎస్ఎస్ కార్ బజార్ దగ్గర ఉండడం జరిగింది. ఈరోజు మీ ముందుకు ఒక ఆటోమేటిక్ వెహికల్ తీసుకొని రావడం జరిగింది. ఇదైతే 2016 మోడల్ ఇయర్ ఎండింగ్ వెహికల్. 2017లో రిజిస్ట్రేషన్ అయింది. ఇది కేవలం 26,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. మహేంద్ర TUV 300 T8 ఆటో షిఫ్ట్ డీజిల్ వెహికల్. ఇది కంఫర్ట్గా ఉంటుంది. డ్రైవింగ్ అయితే ఆటోమేటిక్లో మంచి ఎలాంటి ట్రబుల్ ఉండదు. దీనికైతే రిపోర్ట్ లేదండి, రిమార్క్ లేదు. ఆటో వేరియంట్లో కేవలం 26,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. అది కూడా కంప్లీట్ షోరూమ్ ట్రాకే, బయట ఎక్కడ కూడా సర్వీస్ చేయించలేదు. ఈ వెహికల్కి అయితే షోరూమ్ నుంచి వచ్చిన టైర్సే ఉన్నాయి. ఇప్పటి వరకు 2016లో వేసిన షోరూమ్ టైర్స్ అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి. స్టెప్నీ అనేది అన్యూజ్డ్, ఇప్పటి వరకు దాన్ని స్టెప్నీ అనేది యూజ్ చేయలేదండి. దాన్ని ఇప్పుడు కూడా ఇప్పలేదు. అది చూసుకోవచ్చు. మీరు కూడా ఎవరైనా లైవ్లో వచ్చిన వాళ్ళు చూసుకోవచ్చు అండి. వెహికల్ అయితే డీజిల్లో 15+ మైలేజ్ వస్తుంది. AMT అండి. ఇది ఆటోలో నడుపుకోవచ్చు, మాన్యువల్లో నడుపుకోవచ్చు. AMT ఇది ఆటో ఫంక్షన్ అయితే బ్రహ్మాండంగా ఉంది. సిల్వర్ కలర్లో వెహికల్కి అయితే ఎలాంటి కంప్లైంట్స్ లేవు. రీసెంట్గానే సర్వీస్ కూడా అయిపోయింది వెహికల్. ఈ వెహికల్ అయితే మనకు నల్గొండ రిజిస్ట్రేషన్ అయి ఉందండి. వెహికల్ చూసుకున్నట్టయితే నల్గొండ TG05 లేటెస్ట్గా రిజిస్ట్రేషన్ అయింది. ఇది ఢిల్లీ వెహికలే, తెలంగాణ రిజిస్ట్రేషన్ అయింది. వెహికల్ వచ్చేసి చూసుకున్నట్టయితే మైనర్ స్క్రాచెస్, ఇక మహేంద్ర బండ్లలో చిన్నగా మైనర్ స్క్రాచెస్ కామన్, అక్కడక్కడ చిన్నగా ఉంటుంది. అంతమించి అయితే కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ వెహికల్, షోరూమ్ ట్రాక్ వెహికల్. టైర్లు అయితే మనకైతే ఒక 40-50% అయితే టైర్లు అవైలబుల్లో ఉన్నాయి. మనకి ఇంటీరియర్ కూడా 7 సీటర్ కాబట్టి ఇంటీరియర్ కూడా మనకైతే బ్రహ్మాండంగా ఉంది. అలాయ్ వీల్స్ కూడా వెహికల్కి ఉన్న అలాయ్ వీల్స్ అయితే స్క్రాచ్ లెస్గా ఉన్నాయి. వెహికల్ అనేది లెస్ డ్రైవ్ అయింది కాబట్టి అలాయ్ వీల్స్ కూడా ఎలాంటి స్క్రాచెస్ లేవు. చూసుకోవచ్చు. కొంచెం వాతావరణం డిమ్ము ఉండడం వల్ల వెహికల్ అనేది వీడియో క్లారిటీ రాలేకపోతుంది. అయినా కూడా ఇది మన కార్ బజార్లో, ఎస్ఎస్ కార్ బజార్లో అవైలబుల్లో ఉంటుంది కాబట్టి మీరు వచ్చి లైవ్లో ఇన్స్పెక్షన్ చేయొచ్చు. లైవ్లో మీరు దీన్ని టెస్ట్ డ్రైవ్లు కొట్టచ్చు. ఓనర్ వాళ్ళు డిమాండ్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 6,80,000. మీ ఒకవేళ ఈ వెహికల్ ఎవరైనా కావాలనుకుంటే ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఓనర్ వాళ్ళతో మాట్లాడి సెటిల్మెంట్ చేయడం జరుగుతుంది. ఇది ఓనర్ వెహికల్ అండి. ఇది మీకు ఎవరికైనా ఈ వెహికల్ ఇంట్రెస్టెడ్గా ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. మన ఎస్ఎస్ కార్ బజార్ ఉస్నాబాద్లో వెహికల్ అవైలబుల్లో ఉంటుంది. మిగతా వివరాలు, ఫొటోస్ కానివ్వండి, వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి, కంప్లీట్గా ఏదైనా కూడా మీకైతే మనం ఇందులో చెప్పడం అయితే జరుగుతుందండి. మరొకసారి చెప్తున్నాను, మహేంద్ర TUV 300 T8 ఆటో షిఫ్ట్ మనకైతే ఫోగ్ ల్యాంప్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. హెడ్ ల్యాంప్స్ ఉంటాయి, ఆటో ల్యాంప్స్ ఉంటాయి, స్టీరింగ్ కంట్రోలర్స్, 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. వెహికల్కి అయితే AC అయితే సింగిల్ పాయింట్లో ఫుల్ చిల్డ్ అయిపోతుందండి AC. వెహికల్ నెంబర్ కూడా 4988 TG05 4988. చూసుకోవచ్చు. ఓవరాల్గా ఎక్స్టర్నల్ మొత్తం వీడియో చూపెట్టినాను. ఇంకా మీకు ఇంటీరియర్ వ్యూ చూపెడతాను. కీస్ విషయానికి వస్తే 2 కీస్ కూడా సెంట్రల్ లాకింగ్ కీస్ అవైలబుల్లో ఉన్నాయి. గ్లాసులు కూడా అన్నీ కూడా షోరూమ్ గ్లాసులే, ఏ గ్లాసు కూడా రిప్లేస్ కాలేదు. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు దీనికైతే స్టీరింగ్ కంట్రోలర్స్ అవైలబుల్లో ఉంటాయి. చూసుకోవచ్చు. AMT ఆటో షిఫ్ట్ మాన్యువల్ డ్రైవ్ చేసుకోవచ్చు, ఆటోలో డ్రైవ్ చేయొచ్చు. ఈ డాష్ బోర్డ్ వ్యూ కూడా చూడవచ్చు ఎంత క్లియర్గా ఉందో. ఈ విధంగా ఇంత నీట్గా మెయింటైన్ చేయడం ఓనర్ వాళ్ళ గొప్ప విషయమే. ఇది చూసుకున్నట్టయితే ఓడోమీటర్లో కూడా మనకి ఎలాంటి ఇండికేషన్స్ లేవు. అన్ని ఫంక్షన్స్ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. సీట్ కవర్లు కూడా TUV 300 సీట్ కవర్సే. ఓన్లీ డ్రైవర్ సైడు మనకు చిన్న స్క్రాచ్ ఉందండి. మిగతా అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. చూసవచ్చు. మనకు సీట్ అనేది హైట్ అడ్జస్టబుల్ ఉంటుంది. వెహికల్ ఉండే హైట్ ఉంటుంది, లగ్జరీగా ఉంటుంది. మనకైతే సఫారీ యాక్షన్ ఉంటుంది. వెహికల్ అయితే ఉండే ఆ విధంగా ఉంటుంది. మళ్ళీ ప్లస్ దీనికి ఇంకా హైట్ అడ్జస్టబుల్ ఉంటుంది. కొంచెం ఎవరైనా చిన్నగా ఉన్న వాళ్ళు కింది చేసుకోవచ్చు, పెద్దగా ఉన్న వాళ్ళు ఇంకా హైట్ పెంచుకోవచ్చు. వెహికల్ అయితే పర్ఫెక్ట్గా ఉందండి. చూసుకోవచ్చు. ఓన్లీ బ్రేక్ ఉన్న ఎక్సలేటరే ఉంటుంది ఆటోమేటిక్లో. చాలామందికి కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆటోలో మనం బ్రేక్ దొక్కి గేర్ వేస్తేనే గేర్ పడుతుందండి. మామూలుగా గేర్ వేస్తే గేర్ పడదు. సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయిపోతుంది. చూడొచ్చు. వెహికల్ చూపెడతాను మీకు. చూడొచ్చు. మనకైతే ఇప్పుడు ప్రజెంట్ A1లో ఉంది, అంటే ఆటోమేటిక్ ఫస్ట్ గేర్లో ఉంది. ఇప్పుడు న్యూట్రల్లో ఉంది. న్యూట్రల్లో ఉన్నప్పుడు బ్రేక్ ప్రెస్ చేసి ఈ విధంగా సెల్ఫ్ ఇస్తే మనకైతే సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయిపోతుంది. ఇంతమంది వాచ్ చేయించినాం కాబట్టి అది చిన్న సింబల్ వచ్చింది, వెళ్ళిపోతుంది. ఇక మనకు రేడియో చూసుకున్నట్టయితే మ్యూజిక్ సిస్టమ్, షోరూమ్తో నచ్చిన ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ బ్రహ్మాండంగా ఉంది. ఎయిర్ బ్యాగులు అయితే 2 ఎయిర్ బ్యాగ్స్ అవైలబుల్లో ఉన్నాయి. అవి 2 కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. చూసుకోవచ్చు. ఒకసారి డ్రైవ్ కూడా చేసి చూపెడతాను మీకు.
ఇప్పుడు ఆటోమేటిక్ ఫస్ట్లో ఉంది చూడొచ్చు. పికప్ అనేది ఏ విధంగా ఉంటుందో చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు 2వ గేర్కి వెళ్ళిపోయింది. కొంచెం దానికి ఇబ్బందిగా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు 3వ గేర్కి వెళ్ళిపోయింది. ఈ విధంగా బ్రేక్ ఎక్కడ ప్రెస్ చేస్తే అక్కడ ఆగిపోతుంది చూడొచ్చండి. మనం ఎందుకంటే ఇదంతా బురద ఉంది, ఇప్పుడే వాష్ చేయించినాం, మళ్ళీ ఖరాబ్ అవుతుంది. బ్యాక్ కొట్టేస్తున్నా. ఇది రివర్స్ గేర్. రివర్స్లో కూడా ఫంక్షన్ బ్రహ్మాండంగా ఉంటుంది చూడొచ్చు. స్పీడ్ అనేది ఏ విధంగా మూవ్ అవుతుందో చూడొచ్చు రివర్స్లో కూడా. ఓకే, రివర్స్ ఓకే, ఫ్రంట్ వ్యూ ఓకే. నెక్స్ట్ వచ్చేసి మాన్యువల్లో డ్రైవ్ చేయడం. ఇది చూసుకున్నట్టయితే డైరెక్ట్ ఒకటి వచ్చింది కానీ ఇది మాన్యువల్. మనం గేర్ వేస్తేనే మూవ్ అవుతుంది. మనం గేర్ డౌన్ మాత్రం ఆటోమేటిక్ అవుతుంది. ఈ విధంగా 2వ గేర్ వేసినాను. 3 సిలిండర్ కాబట్టి కొంచెం వెహికల్ అనేది లోడ్ పడుతుంది చూసుకోవచ్చు. తింపేసా. వెహికల్ మాత్రం కంట్రోల్ బ్రహ్మాండంగా అవుతుంది. ఆటోమేటిక్లో పికప్ బ్రహ్మాండంగా ఉంటుంది. లేడీస్కి డ్రైవ్కు మంచిగా యూజ్ అవుతుంది. మనకైతే మైలేజ్ కూడా మంచి మైలేజ్ వస్తుంది. ఇక రూఫ్ లైనింగ్ చూడవచ్చు. వెనకాల 7 సీటర్ సీటింగ్ కూడా కంఫర్ట్గా ఉంటుంది. ఇందులో కూర్చున్న వాళ్ళకైతే ఎంత లొందలలో ఎత్తొచ్చినా కూడా మనకైతే టైరు సైజు పెద్దగా ఉంటుంది, అలై వీల్ సైజు పెద్దగా ఉంటుంది. కాబట్టి వెహికల్ అనేది మనకు ఎలాంటి మనకైతే యాక్షన్ అయితే కొంచెం ఊపుతుంది బండి, కానీ మనకైతే ఇబ్బంది కాదండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వెహికల్ స్టోరీ. రీడింగ్ కూడా చూసుకోవచ్చు. 25,900 తిరిగింది ఇప్పటి వరకు. స్టీరింగ్ కంట్రోలర్స్ కూడా వర్కింగ్లో ఉన్నాయి. మెయిన్ ఇవి వర్కింగ్లో ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి మనం. ఫంక్షన్స్ కూడా చూసుకోవచ్చు. ఓకే, ఇది బ్యాక్ సైడ్ వ్యూ. మీకు ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఒక 6 లక్షల చిల్లర వెహికల్ కాబట్టి మీరు దూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి ప్రతిదీ కూడా చెప్పడం జరుగుతుంది. పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. ఛార్జింగ్ ఏసీ ఈకో మోడ్లో పెట్టుకోవచ్చు అండి. దీనికి 2 మోడ్లు ఉంటాయి. ఈకో మోడ్లో పెడితే కొంచెం మైలేజ్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక 2-3 తేడా ఉంటుంది. మామూలు వేరే ఉంటుంది. ఎనర్జీ మోడ్ వేరే, ఈకో మోడ్ వేరే. ఇక లెఫ్ట్ టు రైట్ సైడ్ మిర్రర్లు అనేది అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. ఇక మనం చూసుకున్నట్టయితే ఇది కేసీఆర్ సార్ హయాంలో కట్టించింది. మనకైతే ఈ హుస్నాబాద్ ఊర చెరువు, ఎల్లమ్మ చెరువు అంటారు. చూసుకోవచ్చు. వ్యూ అయితే బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ బతుకమ్మలు ఆడుకోవడానికి ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వెహికల్ ప్రైస్ విషయానికి వస్తే 6 లక్షల, మరొకసారి చెప్తున్నాను, 6,80,000గా ఓనర్ వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది. 6,80,000 చెప్పడం జరుగుతుందండి. మీరు వచ్చి లైవ్లో చూసుకుంటే కొంచెం నెగోషియబుల్ ఉంటుంది. ఫైనాన్స్ ఒకవేళ మీరు ఏదైనా ఫైనాన్స్కి వెళ్తా అంటే కూడా ఓనర్ వాళ్ళతో మాట్లాడి ఆ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వెహికల్ స్టోరీ. మరొకసారి చెప్తున్నాను, 2016 మోడల్ ఇయర్ ఎండింగ్ వెహికల్, 2017లో రిజిస్ట్రేషన్ అయింది. మహేంద్రా TUV 300 T8 ఆటోమేటిక్. బ్రహ్మాండంగా యాక్షన్ ఉంటుంది, సఫారీ యాక్షన్ ఉంటుంది వెహికల్ అయితే చూడవచ్చు. ఇప్పుడు మీకు లైవ్లో ఈ లొందలో ఎత్తేయడానికే మీకు తీసుకెళ్తున్నాను. ఇప్పుడు ఇంత లొందుంది కానీ చిన్నగా ఇందులో ఉన్న వాళ్ళకైతే ఏం కాదు, వీళ్ళకు ఆ విధంగా ఉంటుంది వెహికల్ అనేది. యాక్షన్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ వెహికల్ 25,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. తెలంగాణ TG నల్గొండ 05 రిజిస్ట్రేషన్ అయి ఉంది. ఈ విధంగా ఉంటుందండి. 25,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. మిగతా వివరాల కోసం డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS కార్ బజార్. మీరు కూడా మన చుట్టుపక్కల ప్రాంతాలలో ఏమైనా కార్లు ఉంటే మన కార్ బజార్కి తీసుకురండి. మనం కస్టమర్లకు మీకు మధ్యలో తక్కువ కమిషన్లో మీకైతే వెహికల్ అనేది సేల్ చేయడం జరుగుతుంది. కస్టమర్లకు అనేది ఇప్పించడం జరుగుతుంది. క్వాలిటీ వెహికల్లు ఏమన్నా ఉంటే ఇంకా సెర్చ్ చేస్తూనే ఉంటాం. ప్రజెంట్ అయితే మనం హుస్నాబాద్లో మన ఆఫీస్ దగ్గరలో ఉన్నామండి. కొంచెం ఆఫీస్ ఓపెన్ అని చెప్పడం జరిగింది కదా, లేట్ అవుతుంది. ఇక మనం ఢిల్లీలో ఉంటే ఢిల్లీలో ఉండడం జరుగుతుంది. అందుకే ఇక ఆఫీస్కి వచ్చి మొత్తం ఈ పనులన్నీ చేసిన తర్వాత ఢిల్లీ వెళ్దామని వెయిట్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS కార్ బజార్. నమస్తే, జై హింద్, సదా మీ సేవలో.